వెల్కమ్ అంటూ చెప్పేస్తూ చూడొచ్చు. ఈ విధంగా పూర్తిగా వాళ్ళకి సంబంధించిన వాళ్ళ స్నేహితులు గ్రామస్తులు అంతా కూడా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేస్తూ అంతా కూడా ఘన స్వాగతం పలకలేని ఉద్దేశంతో ఈ రోజు ఇంత చక్కనటువంటి కార్యక్రమాన్ని కూడా చేసుకునే నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఒకవైపు చూసుకుంటే పర్మిషన్ లేని కారణంగా హైవేలో భారీ ఎత్తున మాత్రం ఇదంతా కూడా పెట్టాలనుకున్నారు. ఎందుకంటే భోగాపురం మండలానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి మెయిన్ భోగాపురం అంతా కూడా భారీ ఎత్తున ఊరిగింపు అయితే చేయాలనుకున్నారు. కానీ ప్రెసిడెంట్ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కారణంగా అటువంటి కార్యక్రమాలు ఏవి చేయకుండా ఓన్లీ గ్రామాలకి నేషనల్ హైవేకి ఆనుకున్నటువంటి ఆ గ్రామ స్టార్టింగ్ నుంచి ఆ గ్రామాల వరకు కూడా సుమారుగా 1.5 కిలోమీటర్ల వరకు కూడా ఇదంతా కూడా భారీ ర్యాలీతో తీసుకుని వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఒకవైపు ఆ ఇంటికి వెళ్తారు, ఇంటికాడ ఆ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు తీసుకొని అక్కడ సభా ప్రాంగణం కూడా వెళ్తారు. సభా ప్రాంగణం దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ప్రజల్ని ఉద్దేశించి అలాగే అభిమానులను ఉద్దేశించి అలాగే ముఖ్యంగా చూసుకుంటే బిగ్ బాస్ కి ఎస్పెషల్లీ ఓటింగ్ ఎవరైతే వేసే వాళ్ళందరినీ కూడా ఉద్దేశించి కళ్యాణ్ పడాల మాట్లాడబోతున్నారు కూడా మరొక వైపు సమాచారం ప్రస్తుతం ఇది ఇక్కడ మీరు వెళ్ళండి అక్కడికి. కళ్యాణ్ కి సంబంధించిన గ్రామం వరకు ఆయన చేరుకున్నాడు. నివాసం ఎటువంటి హడావుడి వాతావరణం నెలకొందో మీరు చూపించే ప్రయత్నం చేయండి. ప్లీజ్ గో హెడ్. సో టిల్ దెన్ మీరు ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే చాలా మంది కూడా డైరెక్ట్ గా లైవ్ చూపించమంటున్నారు. సో ఆర్టీవీ మాత్రమే ఎక్స్క్లూజివ్ గా కళ్యాణ్ స్వగ్రామానికి వెళ్ళిపోయిన వచ్చినటువంటి ఆ విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తోంది. లైవ్ కవరేజ్ కంటిన్యూస్ కవరేజ్ మీకు అందించే ప్రయత్నం చేస్తోంది. సో మీరెవరైనా కళ్యాణ్ ఈ విన్నింగ్ మూమెంట్ లో తను చేస్తున్న సెలబ్రేషన్స్ లో మీరు కూడా మాట్లాడాలంటే కింద కనబడుతున్న నెంబర్స్ కి కాల్ చేసి ప్రయత్నం చేయండి. ఒక సామాన్యుడిగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ ఇప్పుడు చాలా మంది అభిమానులు సంపాదించుకున్నాడు. ఆయన చూడడానికి చాలా సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. శ్రీకాకుళం, విజయవాడ, విశాఖపట్నం, అనంతపురం ఈ ప్రాంతాల నుంచి చాలా మంది తరలి వస్తున్నారు. ఆర్టీవీ లైవ్ లో కూడా ఇందాక అక్కడి నుంచి వచ్చేటువంటి వారందరినీ కూడా మీరు చూడడం చూశారు. సో కళ్యాణ్ స్వగ్రామం సుందరపేటకి చాలా పెద్ద ఎత్తున అభిమానులు చేరుకుంటున్నారు. ఆ సుందర్పేట్ యూత్ పేరిట కొన్ని ఫ్లెక్సీలు వెలిచాయి. ఎస్, మీరు ఆ ఫ్లెక్సీలను చూస్తున్నారు. సుందర్పేట్ యూత్ పేరిట కొన్ని ఫ్లెక్సీలు వెలిసాయి. సో ఆ ఫ్లెక్సీలో ఉన్నవారంతా కూడా ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఒక ఓపెన్ టాప్ కార్ లో కళ్యాణ్ని గ్రామం లోపలికి తీసుకోవడం చూస్తున్నాం. చాలా పెద్ద ఎత్తున కిలోమీటర్ మేర అక్కడ ప్రజలు ఉన్నారంటే అర్థం చేసుకునేటువంటి సిచ్యువేషన్ ఉందనేది. సో ఎటు చూసినా బౌన్సర్లు ఉన్నారు పక్కన. సో చాలా మంది సామాన్య జనం ఉన్నారు. కప్పును ఆయన చూపిస్తూ బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ట్రోఫీని చూపిస్తూ ఆయన ఇది మీరే గెలిచారు, మీ వల్లే గెలిచారని చెప్పి ఆయన చూపించడం మనం చూస్తూ ఉన్నాం. సో ఇంకా చాలా వరకు పెద్ద ఎత్తున అక్కడికి అభిమానులు చేరుకునే అవకాశం ఉంది. సో బిగ్ బాస్ సీజన్ 9 ముందు అగ్ని పరీక్షలో ఆయన వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తాం మేమంతా కూడా. సో చాలా మంది కూడా ఆయన చూసి ఇన్స్పిరేషన్ తీసుకోవాలని చెప్పి చాలా మంది అక్కడికి వచ్చిన వారు చెప్తున్నారు. కొన్ని కాలర్స్ ఉన్నాయి. సో కాలర్ ఫ్రమ్ పిఠాపురం అహ్మద్ గారు మాట్లాడండి. సార్, నేను కళ్యాణ్ గారు అంటే ఎవరో నాకు తెలియదు. నేను బిగ్ బాస్ లవర్ని. కానీ కళ్యాణ్ గారి ఆట, ఆయన క్యారెక్టర్, ఆయన జెన్యూనిటీ చూసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఆయన కోసం నేను పిఠాపురం నుంచి హైదరాబాద్ స్టూడియోకి వెళ్ళి కూడా ఆయన కోసం నేను మాట్లాడడం జరిగింది ఆయనతో డైరెక్ట్ గా. సరే కళ్యాణ్ గారు, మీరు మామూలు మనిషి కాదని, మీరు మంచి సెలబ్రిటీ, మీ ఆట మాకు బాగా నచ్చింది. మీ కళ్యాణ్ గారు మీది తనుజ బాండ్ మాకు చాలా బాగా నచ్చింది. మీ ఎటువంటి నెగిటివ్ ఒపీనియన్ లేదు మీ బాండ్ కోసం. మీరు చాలా బాగా ఆడుతున్నారు. మీరు మీ స్టూడియోలో వెళ్ళండి సార్. నేను షోలో మాట్లాడాను ఆడియన్ గా. ఓహో, షోలో ఆడియన్ గా వెళ్ళి మాట్లాడాను కళ్యాణ్ గారి కోసం. కళ్యాణ్ గారితో నాగార్జున సార్ నాకు ఛాన్స్ ఇచ్చారు. టీవీలో కూడా టెలికాస్ట్ అయింది అది. ఓకే, ఏం మాట్లాడారు? కళ్యాణ్ ఏం రెస్పాండ్ ఇచ్చారు? మళ్ళీ కలిసారా మరి కళ్యాణ్ ఇప్పుడు గెలిచి వచ్చిన తర్వాత? లేదు సార్, కలలేదు. నాకు ఆ ఛాన్స్ రాలేదు. నాది పిఠాపురం, నేను పిఠాపురంలో ఉంటాను. ఒకసారి కలాల